హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్గా ప్రత్యేకంగా చేసుకునే బెల్లం ఆవిరి కుడుములు అయితే ఈరోజు ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా బాగుంటాయి, ఎంతో సాఫ్ట్గా, నోటికి ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఫుల్ ప్రాసెస్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమైన ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఏ మెజర్మెంట్ అయితే మనం రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాము అదే మెజర్మెంట్ ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలంటే 5 minutes అయితే పడుతుంది. బాయిల్ అయితే సరిపోతుందండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొబ్బరి, కొంచెం యాలక్కాయలు వేసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా పౌడర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చి శనగపప్పు కూడా 1/2 hour ముందు మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. వాటర్ అయితే బాయిల్ అయితే అయ్యాయండి. ఇప్పుడు ఇందాక మనం 1/2 hour ముందు నానబెట్టుకున్నాం కదా పచ్చి శనగపప్పు, ఆ శనగపప్పు అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని, ఈ శనగపప్పు 1/2 hour ముందు నానబెట్టుకున్నాం కాబట్టి 5 minutes లేదా 8 minutes అలా బాయిల్ అయితే సరిపోతుంది. కొంచెం మెత్తబడాలన్నమాట. అలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, యాలక్కాయల పొడిని, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మా దగ్గర పచ్చి కొబ్బరి అయితే లేదు కాబట్టి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే ఎలా చేంజ్ అనేది ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా రెండు వేసిన తర్వాత 5 నిమిషాలు అయితే కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. అప్పటిలోపు బెల్లం అయితే తురుము పెట్టుకోవాలండి రెడీగా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లాన్ని ఏ గిన్నెతో అయితే తీసుకుంటున్నామో వాటర్ అనేది రైస్ ఫ్లోర్ కానీ అదే గిన్నెతో బెల్లం కూడా మీకు స్వీట్ కి తగ్గినంత బెల్లం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ తింటారు స్వీట్, కొంతమంది తక్కువ తింటారు కదా. మీరు తినే స్వీట్ ని బట్టి అయితే మీరు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. మేమైతే సేమ్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నామండి. ఇప్పుడు బెల్లం మొత్తం వేసేసిన తర్వాత ఒక 2-3 minutes బాగా కలపాలండి. అంటే ఈ వాటర్ లో బెల్లం అనేది బాగా కరిగిపోవాలి. ఒకసారి కలిపేసిన తర్వాత ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. దాని తర్వాత 2-3 స్పూన్స్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి కుడుములు కూడా చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని 2-3 minutes అయితే బాగా బాయిల్ అవ్వాలి. అంటే బెల్లం కరిగితే సరిపోతుందండి. చూసారు కదా వాటర్ అనేది ఇంత చక్కగా బాయిల్ అవుతున్నాయో. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాము. చూసారు కదండి బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇలా కరిగితే సరిపోతుందండి. మనకి పాకం అలా రావాల్సిన అవసరం అయితే లేదన్నమాట. ఇప్పుడు మనం వేసిన పచ్చిశనగపప్పు కూడా ఒకసారి మెత్తగా అయిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ అయితే మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో తడి బియ్యం అయితే తీసుకోవాలండి. తడి బియ్యం పిండి అన్నమాట. తడి బియ్యం పిండితో చేసుకుంటేనే కుడుములు అనేది చాలా టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీ దగ్గర తడి బియ్య పిండి లేకపోతే అప్పుడు మాత్రమే పొడి బియ్య పిండితో మనం కుడుములు రెడీ చేసుకోవచ్చు. ఒకేసారి తడి బియ్యం వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ బియ్యం మొత్తం కలపాలన్నమాట. బియ్యం పిండి మొత్తం వేసేసిన తర్వాత ఈ స్లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ లో అసలు పెట్టకూడదు. ఉండలు కట్టకుండా ఒకసారి బాగా 5 minutes కలపాలి. ఇలా కొంచెం బాగా దగ్గరగా రావాలండి. ఇలా దగ్గరకు వచ్చేంత వరకు 5 నిమిషాలు అయితే బాగా కలిపేసుకోవాలి.
స్లో ఫ్లేమ్ లోని దగ్గరగా వచ్చేసింది కదా అండి. ఇప్పుడు 2-3 స్పూన్స్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల కుడుములు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా నెయ్యి యాడ్ చేసిన తర్వాత 2-3 మినిట్స్ స్లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవి 5 నిమిషాలు అయితే పడుతుందండి, చల్లగా అయిపోవాలన్నమాట. చల్లారిన తర్వాతే మనం కుడుములకు రెడీ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలండి, చల్లారించుకోవాలి. చేత్తో కానీ స్పూన్తో కానీ చేసుకోవచ్చు. అప్పట్లోపు ఇడ్లీ పాత్ర తీసుకొని దానికి నెయ్యి అయితే అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా చేత్తో కలిపేసుకొని ఒక చిన్న ముద్దలుగా తీసేసుకోవాలండి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్ లో అయితే కుడుములను అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 3 రకాల కుడుముల షేప్స్ అయితే నేను చూపిస్తానండి మీకు. ఫస్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న లుండ తీసుకొని దాంట్లో పైన కొంచెం ప్రెస్ చేసి ఒక స్పూన్ సహాయంతో ఇలా షేప్ లాగా ఇచ్చుకోవాలండి. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మౌల్డ్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు అండి. చూసారు కదండి ఎంత చక్కగా రెడీ అయ్యాయో కుడుములు. ఇలా మనకు నచ్చిన షేప్ ని బట్టి మనం రెడీ చేసుకోవచ్చు అండి. ఇవి మోదక చేసుకుంటారు కదా, ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీ అండి. ఏం లేదు, ఒక చిన్న ఉండలా తీసుకొని పైన ఒక షేప్ లాగా చేసుకొని ఒక స్పూన్ సహాయంతో బ్యాక్ సైడ్ కి లైనింగ్ ఇచ్చుకోవాలండి. అంతే, చాలా ఈజీ అండి. రెండో షేప్ వచ్చేసి చేతిలో కొంచెం పిండి తీసుకొని ఇలా వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసినట్లయితే సెకండ్ షేప్ కూడా వచ్చేస్తుందండి, ఒక ముద్దలాగా వస్తుంది అనమాట. అదే సెకండ్ షేప్. ఇలా అన్ని షేప్స్ అయితే చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు అండి. చూసారు కదా ఎలా మంచిగా షేప్ వచ్చిందో, ముద్దలాగా వస్తుంది అనమాట. ఈ విధంగా కుడుములన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు 2 షేపులు అయితే మీకు చూపించాను. మూడో షేప్ వచ్చేసి అప్పాల్లాగా చేసుకోవాలండి. అప్పాలు కానీ లేదా ఏదైనా ఆకు తీసుకొని కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని కుడుములు చేయడం అయితే రెడీ అయిపోయాయి కదండి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పాత్రని, నెయ్యితో అప్లై చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, దాంట్లో అడుగున అప్పాలు అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో ప్లేట్ కూడా యాడ్ చేసుకొని దానికి కూడా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు సెకండ్ షేప్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా మర్చుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్ లో. ఇంకో ప్లేట్ తీసుకోవాలండి. ఇంకో ప్లేట్ తీసుకున్న తర్వాత దానిపైన మోదకాల షేప్ ఉంది కదా, ఆ షేప్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత ఇడ్లీ స్టాండ్ ని లోపల పెట్టి 10 నుంచి 15 నిమిషాలు అయితే లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలండి. ఇది లో ఫ్లేమ్ లోనే ఆవిరితోనే బాగా స్ట్రీమ్ అవ్వాలన్నమాట. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదా చాలా బాగా కుక్ అయిపోయాయి కుడుములు అయితే. ఇప్పుడు ఈ స్టాండ్ అయితే బయటికి తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే మనం కుడుముల్ని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంతేనండి, బెల్లం కుడుములు రెడీ చేయడం అయితే అయిపోయింది. మీరు కూడా ఈ వినాయక చవితికి అయితే మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి అన్నమాట బెల్లం ఆవిరి కుడుములు. ఈ కుడుములు కొంచెం చల్లారిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అయితే మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.